మన లైఫ్‌లో మనం చేయాల్సిన మొట్టమొదటి పని మనం బాధ్యతగా ఉండడం. బాధ్యత ఏంటి? అసలు మన బాధ్యతలేంటి అనేది మనకు తెలిసుండడం. సపోజ్ సపోజ్ పేరెంట్స్. పేరెంట్స్ బాధ్యత ఏంటి? పిల్లల్ని కరెక్ట్‌గా పెంచడం. నిజంగా అండి. ఎవరి బాధ్యతలు వాళ్ళు కరెక్ట్‌గా చేస్తే అసలు ప్రాబ్లమ్స్ అనేవే రావు. ఇప్పుడు పేరెంట్స్‌లో హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. హై రేంజ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళేం చేస్తారు? కొన్ని బాధ్యతల్ని సర్వెంట్స్ మీద వదిలేస్తారు. లైక్ ఫీడింగ్ అంటే ఫుడ్ పెట్టడం కానివ్వండి, వాళ్ళ రెగ్యులర్ రొటీన్ డ్యూటీస్ ఏమైతే ఉంటాయో ఇంట్లో చేయాల్సినవి అవన్నీ సర్వెంట్స్ మీద వదిలిపెడతారు. మంచి స్కూల్లో ఏస్తారు. చాలా మంచి స్కూల్లో హై ఎండ్ ఫీజెస్ ఇస్తారు. ఒక స్పోర్ట్స్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్‌లో మంచిగా ఫస్ట్ ఉండాలని చెప్పేసి ఆలోచిస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్ లైక్ మనం. మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తాం? మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చేసి ఎలా ఆలోచిస్తారు, ఏం చేస్తారు అనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్‌లో 50-60% అండి చాలామంది ఫాదర్స్ డ్రింక్ చేస్తున్నారు బాగా. డ్రింక్ చేసి మదర్స్ ఏం చేస్తారు? మదర్స్ కూడా ఇంటి బాధ్యత అనమాట. పేరెంట్స్ ఏముండదు. ఇక్కడ పేరెంట్స్ ఏముండదు అని ఎందుకు చెప్తున్నా అంటే, పిల్లలు కరెక్ట్‌గా చదువుకుంటున్నారా లేదా అనేది టీచర్స్ పిలిచి చెప్తేనే వాళ్ళకి తెలుస్తది. వాళ్ళు చదువుకుంటున్నారా? యాక్టింగ్ చేస్తున్నారా? బయట ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నారా? ఇవన్నీ పట్టించుకోరు. ఫాదర్ ఏంటంటే యాజ్ ఎ ఫాదర్ మార్నింగ్ డ్యూటీకెళ్ళిపోతారు. వచ్చేసి డ్రింక్ చేసే అలవాటు ఉంటే డ్రింక్ చేస్తారు. ఇంత తింటారు. గొడవ చేసే వాళ్ళైతే ఇంట్లో రోజంతా రచ్చ రచ్చ చేసేసి, గొడవ చేసేసి పడుకుంటారు. మదర్స్ పొద్దున్నే వాళ్ళకి టిఫిన్ పెట్టేసామా, టీయో పాలో ఇచ్చేసామా, వాళ్ళు టైంకి రెడీ అయిపోయారా, డ్రెస్ వేసుకున్నారా, ఆడపిల్లలు ఉంటే జడలు వేసేసామా, స్కూల్ బ్యాగ్ తగిలించామా, పంపించేసామా, అంతే. అంతే. మళ్ళీ ఇంటికి వచ్చారా, ఫ్రెష్ అయిపోయారా, నేను టిఫిన్ పెట్టానా, టిఫిన్ తిన్న తర్వాత ఒక గంట సేపు వాళ్ళు కూర్చొని చదువుకోమని చెప్పాము. మనం సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటాం. పాపం వాళ్ళని కూడా తప్పు పట్టలేము. నిజం చెప్పాలంటే వాళ్ళని అస్సలు తప్పు పట్టలేము. కానీ యాజ్ ఎ ఫాదర్ కరెక్ట్‌గా ఉండాలండి. ఫాదర్ కరెక్ట్‌గా ఉండాలి. ఇంటి పెద్ద కరెక్ట్‌గా ఉంటేనే ఆ ఫ్యామిలీ కరెక్ట్‌గా ఉంటుంది, లీడ్ అవుతుంది. కరెక్ట్‌గా లేడు అంటే మాత్రము ఎవ్వరు ఏం చేయలేరు ఆ ఫ్యామిలీని. ఎవ్వరు ఏం చేయలేరు ఫ్యామిలీని. లేదు, మా ఫాదర్ కరెక్ట్‌గా లేకపోయినా పిల్లలు బాగా వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత 15-16 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం జ్ఞానం వస్తుంది. మా డాడీ ఇలా ఉన్నారు కదా, మమ్మీ చాలా కష్టపడిపోతుంది, ఇంత గొడవ అయినా రచ్చ అయినా వాళ్ళు కొంచెం సపోర్టివ్గా ఉండి ఎలాగో నెట్టుకొస్తున్నారు, మనం మంచిగా ఉందాం, బాగా చదువుకుందాం, ఒక లెవెల్కి వెళ్దాం, కొంచెం పైకి వెళ్దాం అని చెప్పి ఆలోచించి కొంచెం లాస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ జనరేషన్స్ అయితే ఇంటర్ తర్వాత డిగ్రీ చేసేయడము, సంథింగ్ ఏదైనా టీచర్ జాబ్ కానివ్వండి, బ్యాంక్ జాబ్ కానివ్వండి, ఇలా వాళ్ళ అలవాటుకి తగ్గట్టుగా ఏదో ఒక జాబ్ తీసేసుకొని ఆ జాబ్ని చేసేసి పేరెంట్స్ని చక్కగా చూసుకోవడం, పెళ్లి చేసుకోవడము, ఇంకా లైఫ్ స్టార్ట్ చేయడం ఇలా ఉండేది. కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, ఇంటర్ అయిపోయిందా, బీటెక్ మమ్మీ డాడీ బీటెక్ చేసేస్తారు. చేసిన తర్వాత బీటెక్లో ఎవ్రీ ఇయర్ మినిమం 70,000 to 1,00,000 ఈజీగా స్టూడెంట్స్ వస్తున్నారు ఎవ్రీ ఇయర్. లాస్ట్ 10 ఇయర్స్లో మాత్రము చాలా గ్రో వచ్చేసింది బీటెక్లో. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అమ్మో జీతాలు బాగా వచ్చేస్తాయి, 50,000 to 60,000 శాలరీస్ ఉన్నాయి అని చెప్పేసి బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్న, కొంచెం మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్, కొన్ని సబ్జెక్ట్స్ మీద పట్టున్న స్టూడెంట్స్ అందరూ కూడా బీటెక్లోకి వెళ్ళిపోతున్నారు. చక్కగా బీటెక్లోకి వెళ్ళిపోయి బీటెక్ చదివేసామా, జాబ్ వచ్చిందా, ఇంకా అంతే అండి, అవుట్, బయటకు వెళ్ళిపోతారు, ఎగిరిపోతారు. పేరెంట్స్ ఏమైపోయారో అవసరం లేదు. ఫుడ్ పెట్టామా, టైంకి డబ్బులు పంపించామా, అంతే. ఒక 10,000 15,000 పంపించామా, అంతే. వాళ్ళకి నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుంటారు గ్రాండ్గా, గ్రాండ్గా. అప్పటిదాకా మనీ ఉండవు, నార్మల్ ఇంట్లో ఉంటారు. ఇప్పుడు పెద్దది కొనేస్తారు, 3 బెడ్రూమ్ ఫ్లాట్ అవసరం లేదు అయినా కూడా కొనేస్తారు. అది అలాగ నడుస్తుంది ఇప్పుడు లైఫ్. ఈ మిడిల్ క్లాస్ పీపుల్లో మళ్ళీ నార్మల్గా చదువుకున్న పిల్లలు
కొంచెం జ్ఞానం లేకుండా అట్లా ఇట్లా పెరిగిన పిల్లలు చాలామంది అయిపోతున్నారు. అలా పెరిగిన పిల్లలు ఏమవుతున్నారంటే అటు ఇటు కాకుండా అనమాట, ఏదో అలా నడిచిపోతూ ఉంటుంది ఆడపిల్లలదైతే. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర పెళ్లి చేసి పంపించేస్తాం. పంపించిన తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు అలాగలాగలాగా లీడ్ చేసేస్తూ ఉంటారు. పెళ్లి చేసుకున్నామా 1-2 ఇయర్స్తో పిల్లలు అవుతారు. పిల్లలు అయిపోయిందా ఇంకా వాళ్ళ లైఫ్ అంతే, అదొక సైకిల్లో రన్ అవుతూ ఉంటుంది. కానీ అబ్బాయిలు ఉన్నారే, ఇది మంచి డ్రామాటిక్ అనమాట. ఆల్రెడీ డ్రింకింగ్ ఫాదర్ని చూస్తారు. ఏంటి, సగం నాలెడ్జ్ అక్కడ దొబ్బుద్ది. ఇక్కడ చదువుకున్నాం కదా, కొంచెం చదువు బాగా వచ్చినాడు అనుకోండి, ఇక నేను నా నుంచి తోపులేడు అని చెప్పి ఆలోచించేస్తాడు. ఆ తోపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగా పనిచేస్తాడు, మంచిగా ఇంటిని కూడా బాగా చూసుకుంటాడు కానీ చెప్పి వీడికి పెళ్ళి చేస్తారు, ఏజ్ వచ్చింది కదా అని. పెళ్ళి చేసిన తర్వాత అమ్మాయి కూడా మంచిగా ఉండి లైఫ్ని నిలబెట్టేసి అత్తమామల్ని చూసుకొని అంతా మంచిగా ఉంటే ఇక్కడ బాగానే ఉంటుంది. కానీ అవి వచ్చేది కొంచెం కంచనుకో, నాకు నీ పేరెంట్స్ ఉండద్దు అంటది, పేరెంట్స్ వస్తే నేను ఉంచుకోలేను అంటది. అట్లా ఇట్లా చెప్పి వాళ్ళని దూరంగా ఉంచుతుంది. సరేలే వేరే దగ్గర ఉంచుదాంలే అని చెప్పేసి అక్కడికి చూస్తుంటే అలా కూడా చూడలేదు, ఇక తెలియకుండా చూడాలన్నమాట వాళ్ళని చూడాలంటే. అట్లా చూసే ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. ఇంకొంతమంది ఉన్నారు మంచిగా కలుపుకుపోదామని చెప్పేసి కలుపుకొని ఉంటారు. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర వాళ్ళ డాడీ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అంటే పార్టీస్లో అలవాటు చేసుకొని డ్రింక్ తాగేస్తాడు మళ్ళీ. ఇట్లా సగం ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. అసలు లోపం ఎక్కడవుతుంది? మెయిన్ పేరెంట్స్లో యాజ్ ఎ ఫాదర్ డ్రింకింగ్ ఎక్కువ చేయకూడదు అని రూల్ పెట్టుకోండి, లేకపోతే పిల్లల్ని కండం మానేయండి.